హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ మంత్రివర్గ సమావేశం, పెండింగ్ ఫైల్స్, బిల్స్ క్లియరెన్స్ అండి. ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మేనిఫెస్టో హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందా? లేదా? అనేది చూద్దాం ముందు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులు ప్రకటించినటువంటి సంబంధించిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నారు. అయితే పీఆర్సీ కమిటీ నియమించడం, 30% ఐఆర్ ప్రకటించడం, పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిలు చెల్లించడం వంటి హామీలు ఇంకా నెరవేరాల్సి ఉంది. ఈ 3 హామీలను కూడా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ నెల 28న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ఆర్థిక ప్రయోజనాలు, ఇతర పథకాలపై హెచ్ఓడీస్ పలు సూచనలు అయితే ఆదేశాలు ఇవ్వనున్నారు. మొదటి సెషన్‌లో ఫైల్స్ క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్‌డీపీలపై చర్చిస్తారు. రెండవ సెషన్‌లో కేంద్ర బడ్జెట్ ప్రయోజనాలు, ఏపీ బడ్జెట్ ప్రయోజనాలు, శాఖల వారీగా పురోగతి, మేనిఫెస్టో హామీలపై అమలు దృష్టి సారిస్తారు. ముఖ్యంగా మేనిఫెస్టో హామీలపై అమలుకు సంబంధించి ఉద్యోగులకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఇక 4 P4 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పైన మంత్రులు, శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇప్పటివరకు అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా త్వరలో అమలు చేయబోతున్నటువంటి మరో 3 హామీలపై శాఖాధిపతులకు మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఉద్యోగులు ఆశించదగ్గ అంశాలేంటంటే పీఆర్సీ ప్రకటనపై స్పష్టత, పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిల విడుదల, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హెల్త్ స్కీమ్‌పై మెరుగైన నిర్ణయాలు, పని భారం తగ్గింపుకు చర్యలు. శాఖల వారీగా శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శులు ఒక్కొక్కరు 15 నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రగతి నివేదికనైతే వివరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రులు, శాఖాధిపతులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా గ్రీవెన్స్‌పై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడము, కేంద్రం నుంచి నిధులు సకాలంలో వచ్చేలాగా చూడటం, ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధికి ప్రధాన పాత్ర ఇవ్వడం, అన్ని వర్గాల ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడటము. సో, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నేడు జరగబోయే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కీలక సమావేశంలో ముఖ్యంగా పెండింగ్ బిల్లులు క్లియరెన్సు, అలాగే పీఆర్సీ, ఐఆర్, డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులు, రాష్ట్ర బడ్జెట్‌పై కీలక ప్రతిపాదనలు, నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. భేటీ వివరాలు ఏపీ సచివాలయంలో అయితే జరగనుంది. ఉదయం 10:30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండబోతోంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, శాఖాధిపతుల అధ్యక్షతన అయితే జరగనుంది. ఈ సమావేశాన్ని 2 సెషన్లుగా అయితే నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో ఫైల్స్ క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, అలాగే జీఎస్‌డీపీ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. రెండో సెషన్‌లో రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ప్రయోజనాలు, మేనిఫెస్టో హామీల అమలు, శాఖల పురోగతిపై ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఉద్యోగుల అతిపెద్ద సమస్య అయినటువంటి 25,000 కోట్ల పెండింగ్ బకాయిల క్లియరెన్స్. ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 25,000 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్న ఆహ్, బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు అంచనా అనమాట. ఈ బకాయిలను దశల వారీగా విడుదల చేయాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పీఆర్సీ కమిటీ నియామకంపై స్పష్టత, 30% ఐఆర్ ప్రకటన సమీక్ష, డీఏ, డీఆర్ బకాయిల క్లియరెన్సు, ప్రతి నెల 1వ తేదీన జీతాల చెల్లింపులు. ఇప్పటివరకు ఉద్యోగులకు సంబంధించి హామీల్లో జీతం చెల్లింపుని ప్రభుత్వం అమలు చేసింది. మిగతా హామీలను అమలు చేయడంపై ఈ సమావేశంలో కీలక చర్చ జరుగుతుందని తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై దిశానిర్దేశం. ఫిబ్రవరి 28న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో శాఖల వారీగా బడ్జెట్ వ్యయాన్ని సమీక్షించేందుకు ఈ భేటీ నిర్వహించనున్నారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి లభించే ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విజన్ డాక్యుమెంట్ అమలు.
బడ్జెట్ ప్రతిపాదనతో పాటుగా సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రులకు, శాఖాధిపతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత గ్రీవెన్స్ ప్రజా సమస్యలపై ఫోకస్. సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రులకు, శాఖాధిపతులకు ప్రత్యేక ఆదేశాలు అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా గ్రీవెన్స్ గ్రీవెన్స్ అంటే ప్రజల ఫిర్యాదుల తీర్మానంపై కఠిన చర్యలు, అలాగే ప్రగతి నివేదికల సమర్పణ, ప్రతిభా పాఠం ప్రదర్శించి శాఖలకు ప్రోత్సాహకం. ఇక చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే పెండింగ్ బిల్స్ క్లియరెన్స్. సో, పెండింగ్ బిల్ల క్లియరెన్స్‌పై స్పష్టత, ఉద్యోగుల బకాయిలు చెల్లింపులపై ప్రభుత్వం నూతన నిర్ణయం, బడ్జెట్ మేనిఫెస్టో హామీల అమలు, ప్రణాళికపై ముఖ్యమంత్రి సమీక్ష, అలాగే ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. సో, ఈరోజు జరగబోయే ఈ సమావేశం అనంతరం అధికారికంగా కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. సో, మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. సో, తదుపరి అప్డేట్ రాగానే మన ఛానల్‌లో వీడియో ద్వారా అయితే అప్లోడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.